హలో అందరికీ పర్ఫెక్ట్ బెండకాయ పులుసు బెండకాయ చట్నీ అండి. జిగురు ఏమీ లేకుండా విలేజ్ స్టైల్లో మన అమ్మమ్మలు వండే విధంగా చేస్తున్నానండి. దీనికి అస్సలు జిగురు ఉండదు. చూడండి చట్నీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో, పులుసు ఎంత పర్ఫెక్ట్గా ఉందో మా చిన్న పాప వడ్డిస్తుందండి. ఈ రెసిపీస్కి 300 గ్రామ్స్ బెండకాయలను తీసుకున్నానండి. 100 గ్రామ్స్ చట్నీకి, 200 గ్రామ్స్ పులుసుకి బాగా వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి అండి. కట్ చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను. ముందుగా తాలింపు వేసుకుంటున్నాను. పచ్చడికి అండ్ పులుసుకి రెండిటికి తీసుకుని ఒక బౌల్లో వేసేసుకున్నాను. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఒక 20కి పచ్చిమిర్చి వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా ఈ బెండకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఇలా ఎగరవేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండి. మనం అస్సలు గరిటె పెట్టకూడదు. గరిటె పెడితే జిగురు వచ్చేస్తుంది. సో దీనిలో 2 గింజలు చింతపండు, 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకున్నాను, హాట్ వాటరు. అందులో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఉన్న బెండకాయ ముక్కల్ని అన్నీ వేసేసుకుని నీళ్ళల్లో ఉడికించుకోవాలి అండి. దీనికి ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఇలా కలియబెట్టుకోవాలి. గిన్నెని ఇలా తిప్పుకుంటూ కలియబెట్టుకోవాలి. అస్సలు గరిటె పెట్టకూడదండి. గరిటె పెడితే మనకి బెండకాయ ముక్క చితికిపోయి జిగురు వచ్చేస్తుంది. మూత పెట్టేసుకుని మగ్గించుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలియబెట్టుకుంటూ మనం ఉడికించుకోవాలి అండి. ఈలోపు పచ్చడిని చేసుకుందాము. చట్నీ కోసం ఫ్రై చేసుకున్న వాటిలో నుండి పచ్చిమిర్చిని, చింతపండు, వెల్లుల్లిని సపరేట్గా తీసుకున్నానండి. తీసుకుని వాటిని కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ వేసుకున్నాను. తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకుని కొంచెం కొత్తిమీరని వేసుకుని పల్స్ మోడ్లో ఒక్కసారి తిప్పుకుంటే ఇలా మనకి చక్కగా వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో పులుసులో ఉన్న ముక్కని చూసుకుంటున్నానండి. ఇలా తుంచితే మనకి ఇలా అయితే చక్కగా ఉడికినట్లు. ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని, 2 స్పూన్ల చింతపండు పేస్ట్ని వేసుకుని కొంచెం హాట్ వాటర్, మన పులుసుకి సరిపోయినంత హాట్ వాటర్ని పోసుకుంటున్నానండి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలియబెట్టుకోవాలి. గరిటె పెట్టుకోకుండా కలియబెట్టుకోవాలి అండి. ఈ టైంలో మీకు ఉప్పులు, కారాలు, పులుపు సరిపోయిందో లేదో చూసుకోవచ్చండి. మూత పెట్టేసి ఇలా ఉడికించుకుంటున్న టైంలో నాకైతే సరిపోయింది. ఇప్పుడు చిక్కదనం కోసం ఒక స్పూను బియ్యం పిండి వేసుకుని నీళ్లు కలుపుకుని ఇలా పులుసులో వేస్తున్నానండి. అది కలవకపోతే ఇలా గరిట కొంచెం ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం కలపకుండా నీట్గా కలుపుకోవాలి, ముక్కలకి తగలకుండా గరిటని. చక్కగా ఇలా తిప్పుకుని ఇప్పుడు తాలింపు వేసి పెట్టుకున్నాం కదండి. ఒక 2 గరిటల వరకు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. తాలింపు పులుసు మీదుగా పైగా. సో మిగతాది చట్నీ వేసుకుంటున్నాను. పులుసులో 1 స్పూను బెల్లం వేసుకున్నానండి. అది మనకి పులుపుని, కారాన్ని, సాల్ట్ని అడ్జస్ట్ చేస్తుంది. చాలా యమ్మీగా ఉంటుంది. సో తాలింపు వేసుకున్నాము, అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు తాలింపుని చట్నీలో కూడా కలుపుకున్నానండి. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి.